అమీర్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పరిధిలోని BHEL మెట్రో కాలనీలో గత కొంతకాలంగా ప్రైవేట్ బిల్డింగ్లో ఎటువంటి పర్మిషన్ లేకుండా చర్చి కార్యక్రమాలు, మత మార్పిడులు అన్య మతస్థులు నిర్వహించడం జరుగుతోంది. కావున గత కొద్ది రోజులకు ముందు తాము కాలనీ వాసులు కలిసి ఈ చర్చిని ఇక్కడి నుంచి తీసివేయాలని కోరడం జరిగింది. ఇక్కడ హిందూ ప్రజలు అధికంగా ఉన్నారని, అంతేకాకుండా పక్కన పురాతనమైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉందని, ఈ చర్చిని ఎటువంటి పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్నారు కాబట్టి తక్షణమే ఇక్కడ నుంచి ఖాళీ చేయించాలని చర్చికి సంబంధించిన పెద్దలను కోరడం జరిగింది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారికి, RDO గారికి, అమీన్పూర్ మండల తహసీల్దార్ గారికి, అమీన్పూర్ CI గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పైకి తీస్తాడు కెమెరామెన్. మన వల్ల ఎక్కడైతే జై శ్రీరామ్ అందరికీ. మనకి ఇక్కడ BHEL కావచ్చు, ఇంకే కాలనీలో కావచ్చు, కానీ వేరే అన్య మతస్థులు వస్తే ఇల్లు కట్టుకోవద్దు అనేటువంటి నిర్ణయాలు అయితే ఏం పెట్టలేదు. ఎవరైనా వచ్చి ఇల్లు కట్టుకోవచ్చు, అది ఇల్లు పరంగా కట్టుకోవచ్చు, కానీ వాళ్ళు ఏకంగా వచ్చి దాన్ని ఇల్లులాగా పర్మిషన్ తీసుకొని చర్చి అని పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఆడపడుచులు కూర్చుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి బైబిల్ పట్టుకొని వచ్చి అమ్మ దేవుడు మీరు రావాలి, మీరు ప్రార్థన చేయాలి అని ఇలా అన్యమత ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరిని అందులోకి, మళ్ళీ ఇది మత ప్రచారం కూడా అన్ని రకాలుగా. ఇక్కడ క్రిస్టియన్ ఇల్లు కట్టుకోవద్దు, హిందూ ఇల్లు కట్టుకోవద్దు అనేటువంటి ఏమీ లేవు, కానీ ఇల్లు అని తీసుకున్న దానికి ఇల్లు మాత్రమే నడవాలి. ఇప్పుడు ఏకంగా మీ ముందటనే వాళ్ళు వచ్చిండ్రు, చూసిండ్రు, వాళ్ళు చర్చికి వస్తున్నామని చెప్తున్నారు. ఇది చర్చి కాదు, కానీ చర్చి లాగా వాళ్ళు మార్చేసిన 4 రోజులు అయితే దాని మీద శిల్వ తలకిస్తారు, దాన్ని చర్చి అని అంటారు. ఎక్కడైనా లీగల్గా మనం గవర్నమెంట్ పరంగా ఏదైనా తీసుకొని పోవాలనుకుంటే దాని ప్రకారంగా తీసుకొని వెళ్ళాలి తప్ప ఇలా అన్యమత ప్రచారం చేసుకొని అక్కడ ఉన్నారు, ఇక్కడ పాగా చేయాలి, ఇక్కడ ఉన్న నలుగురిని మార్చాలి, ఇది చాలా ప్రకారంగా ఇల్లీగల్. ఇది ముఖ్యంగా మేమేమి దీన్ని విధ్వంసకరంగా ఇలాంటి మతాల మీద మనం ఏమి విధ్వంసకరమైన మాటలు ఏం మాట్లాడట్లేదు. మనకున్నటువంటి హక్కులను మనం పరిరక్షణ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి దీన్ని వెంటనే అన్న చెప్పినట్టు శాశ్వతంగా ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు వెంటనే స్పందించి దీని మీద వెంటనే నిర్ణయం తీసుకొని వచ్చే వారం కల్లా ఇక్కడ ఇలాంటి జరగకూడదు. ఇలాంటి జరిగితే మాత్రం ఇంతకింత మంది ఎక్కువ రావాల్సి వస్తుంది, ఇంతకంటే ఎక్కువ నిరసనలు జరుగుతాయి. ఇవైతే ఇది ఇక్కడ ఆపే అంత మాత్రం ఆగకపోతే మాత్రం అన్ని ప్రాంతాల నుంచి ప్రతి ఒక్క హిందూ ఇక్కడికి తరలి వస్తాడు. ఇది ఇంతకింతకు రెట్టింపు అవుతుంది. దీన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి హిందువు దీన్ని ఖండిస్తాడు. ఎందుకంటే హిందువు ముఖ్యంగా అన్ని మతాల వాళ్ళని గౌరవిస్తాడు, తన వాళ్ళకు మాత్రం ఏదన్నా మాత్రం ఊరుకునే ప్రసక్తి అయితే ఎక్కడ ఉండదు. దీన్ని వెంటనే దీన్ని ఇక్కడి నుంచే నివృత్తి చేయాలి. జై శ్రీరామ్ అందరికీ. ఈ సమస్య మేము గత 6 నెలల నుంచి రాజన ఆధ్వర్యంలో ఇలా కొట్లాడుతూనే ఉన్నాము. ప్రతి ఒక్క కలెక్టర్ నుంచి మొదలు పెడితే ఇక్కడ MRO వరకు అన్ని కంప్లైంట్లు ఇచ్చినాము ఈ ఇష్యూ పైన. ఇక్కడ రెసిడెన్షియల్ ఇల్లు పర్మిషన్ తీసుకొని మత ప్రచారాలు అనేది వ్యవస్థ నడుపుతుంది. ఇక్కడ ఎంత దారుణం అంటే పక్కన ఇల్లమ్మ గుడి ఉన్నది, అమ్మవారి గుడి, 100 ఏళ్ళ నుంచి గుడి ఉన్నది, దాని సాక్ష్యం కూడా మనం అందరం చూడొచ్చు. ఇక్కడ అట్లాంటి గుడి పక్కన వచ్చి వీళ్ళు ఆనుకొనే ఆ ప్రహారీ కూడా ఆనుకొనే వీళ్ళు ఇక్కడ పెట్టిండ్రు. దీనివల్ల మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. దీని అర్థం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మహిళలందరూ ఇంట్లో ఉంటారు, ఉండే వ్యక్తులందరూ ఆఫీస్లోకి పోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. బిక్కు అని కూడా మహిళలందరూ భయపడుతున్నారు. ఇలాంటి చర్యలు వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి మేము మంది అధికారులకు ఇచ్చిన ఇలాంటి స్పందన లేదు. సో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.